హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్టెఫ్లో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఈ ఓటీటీ రికమెండేషన్ ఎపిసోడ్లో నేను రికమెండ్ చేసేది ఒక నెట్ఫ్లిక్స్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఫీచర్ కాల్డ్ అన్నోన్ నంబర్ ద హై స్కూల్ క్యాట్ ఫిష్. ఇది రిలీజ్ అయ్యి ఆల్రెడీ 1.5 months అయిపోయింది, కానీ వచ్చినప్పటి నుండి దీని గురించి డిస్కషన్ నా టైం లైన్లో జరుగుతూనే ఉండింది. సో ఫైనలీ చాలా రోజుల తర్వాత చూద్దాం అనుకుని నిన్న చూసా. అండ్ ఐ మస్ట్ సే దిస్, ఇట్ ఈస్ అ వెరీ మెస్సీ, వియర్డ్ అండ్ ఫక్డ్ అప్ స్టోరీ. ఖచ్చితంగా చూడండి. అంటే చాలా డిస్టర్బ్ చేస్తుంది, చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఏ రకంగా అంటే, అరే అలా ఎలా రా మనుషులు ఇలా ఉండగలుగుతున్నారు అనే ఒక క్వశ్చన్ ట్రిగర్ చేస్తుంది. లైక్ హౌ ఈస్ దిస్ పాసిబుల్? హౌ ఈస్ దిస్ పాసిబుల్ దట్ సమ్ ఇండివిజువల్ ఈస్ కేపబుల్ ఆఫ్ సో మచ్ హేట్? అసలు హ్యూమన్ బీయింగ్స్ ఇలాంటి పనులు చేయగలుగుతారా? అసలు ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్? చెప్తున్నా కదా, అన్రీజనబుల్, అన్రియల్ అనిపిస్తుంది. ట్రూ స్టోరీ. ఆల్రెడీ ఇంటర్నెట్లో పబ్లిక్ డొమైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ బ్రీఫ్గా నేను మీకు చెప్పాలంటే, ఒక 13-year-old అమ్మాయి లారెన్ అని చెప్పి, తనకి కొన్ని హేట్ మెసేజెస్ రావడం మొదలవుతాయి అన్నమాట ఒక అన్నోన్ నెంబర్ నుండి. ఇది నిజంగా జరిగింది. October 2020లో స్టార్ట్ అవుతుంది ఇది స్టోరీ. తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట, ఓవెన్ అని చెప్పి అతను. ఆ మెసేజెస్లో ఏంటంటే, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఓవెన్తో బ్రేకప్ చేసేసుకో, యు ఆర్ అగ్లీ, యు ఆర్ ఫిల్దీ, నీ బాడీ ఇలా ఉంది, నువ్వు అసలు అందంగా లేవు, నువ్వు అసలు ఎందుకు బతుకుతున్నావు, అట్లా ఫర్ ఓవర్ 2 years తను రిలెంట్లెస్ హెరాస్మెంట్కి సబ్జెక్ట్ అవుతుంది. రిలెంట్లెస్ హెరాస్మెంట్ అంటే, ఇమాజిన్ యు ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ విత్ యువర్ డే అండ్ రోజుకి ఒక 40 మెసేజ్లో 50 మెసేజ్లో నీ డీప్ ఇన్సెక్యూరిటీస్ని టార్గెట్ చేస్తూ జస్ట్ టు మేక్ యూ ఫీల్ బ్యాడ్, జస్ట్ టు మేక్ యూ ఫీల్ లైక్ షిట్ వస్తున్నాయంటే, హౌ డస్ దాట్ పర్సన్ ఫీల్? అట్లా 2 సంవత్సరాలు రోజుకి 40 మెసేజ్లు 50 మెసేజ్లు, నువ్వు చచ్చిపో, నువ్వు అసలు ఎందుకు బతుకున్నావు, నువ్వు అసలు ఎందుకున్నావు, సూసైడ్ చేసుకో, చచ్చిపో అని భయంకరమైన హెరాస్మెంట్. అది 2 years తను భరిస్తుంది. లైక్ ఎలా అని చెప్పి తన పేరెంట్స్, తన 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 ఆ నైబర్హుడ్, ఆ స్కూల్కి వాళ్ళు అప్రోచ్ అవ్వడము, పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు, చివరికి FBI కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫైనల్లీ ఎవరనేది కూడా కనిపెట్టేస్తారు. ద థింగ్ ఈస్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హూ, ఇట్స్ అబౌట్ వై. మీరు చూస్తున్నప్పుడు మనకు కొన్ని థియరీలు కనిపిస్తుంటాయి అనమాట. లైక్ వీడు చేశాడా, ఈమె చేసిందా, తను చేసిందా అని చెప్పి. కానీ ఆ రివీల్ అనేది షాకింగ్ అనే దానికంటే, ఇట్స్ లైక్ ఇట్ మేక్స్ యూ క్వశ్చన్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. ఒక 94-minute డాక్యుమెంటరీ అయితే, ఐ థింక్ అరౌండ్ ఒక 45th minute 50th minute మనకు తెలిసిపోద్ది, రివీల్ అయిపోద్ది ఎవరు చేశారని చెప్పి. దాని తర్వాత ఒక 40 minutes జరుగుతుంది. అది చూస్తున్నంతసేపు యూ కీప్ వండరింగ్ వై అని చెప్పి. అండ్ సీ, యాజ్ అ డాక్యుమెంటరీ, సిన్స్ ఇట్స్ జస్ట్ 94 minutes, అంత డీప్గా కొన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. నేను ఈ డాక్యుమెంటరీ చూసాక ఐ వాస్ డూయింగ్ సమ్ రీడింగ్ ఆన్ ఇట్, అండ్ దేర్ ఆర్ సమ్ వీడియోస్ ఆన్ ఇట్ ఆన్ యూట్యూబ్, వేర్ పాడ్కాస్టర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ వెంట్ లైక్ చాలా డీప్గా వెళ్ళి ఈ డాక్యుమెంటరీ అడ్రస్ చేయని కొన్ని లేయర్స్ని కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేసి డిస్కస్ చేశారు. అంటే డాక్యుమెంటరీ కొన్ని విషయాల్ని అవాయిడ్ చేసేస్తారు అనమాట. అవాయిడ్ చేయడం అంటే అంత డీప్గా వెళ్ళదు, కానీ యాక్చువల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో, దట్ ఈస్ రియలీ లైక్ అన్బిలీవబుల్లీ వియర్డ్. బట్ నేను చెప్తున్నా, ఇది అసలు ఒక ర్యాబిట్ హోల్లోకి తీసుకెళ్ళిపోయింది నన్ను. అయితే మీరు కూడా ఇది చూస్తే, ఈ జరిగిన రియల్ స్టోరీ మిమ్మల్ని ఖచ్చితంగా ఫ్యాసినేట్ చేస్తుంది, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునేటట్టు చేస్తుంది చాలా రకాలుగా, అబౌట్ అవర్ సొసైటీ, అబౌట్ హేట్, అబౌట్ హ్యుమానిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇట్స్ అ గ్రేట్ డాక్యుమెంటరీ. ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. ఆ డాక్యుమెంటరీ చూశాక మీరు ఇంకా ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలనే అనుకుంటారు, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. నాకైతే మీకు కూడా చేస్తుందని నేను అనుకుంటున్నాను. టు బీ హానెస్ట్, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. టెక్స్ట్, ఆ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా వల్గర్గా ఉంటాయి. లాంగ్వేజ్ అనేది చాలా స్ట్రాంగ్గా, ఇంటెన్స్గా ఉంటుంది, కానీ రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వాచబుల్ విత్ ఫ్యామిలీ ఆల్సో. ఐఎమ్ టెల్లింగ్ యూ మ్యాన్, ఇట్స్ వెరీ 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 messed up. So that's it from this episode. I hope to do more of this, but time dorkatledu. See you soon with another video. Thank you so much.